హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోరూరించే కమ్మటి దోసకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని పచ్చడితో తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది కదా. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మీడియం సైజు ఉన్న ఒక దోసకాయని తీసుకోండి. అది కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి. తర్వాత దాన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చక్కగా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకొని దాని లోపల ఉన్న గింజలన్నీ తీసేస్తున్నాను. కొందరికి గింజలతో చేసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ముందుగా గింజ టేస్ట్ చూడండి. ఒకవేళ చేదుగా ఉన్నట్టయితే గింజలను తీసేయండి. నేనైతే గింజలు మొత్తం రిమూవ్ చేసేసుకొని ఇలా ముక్కల్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ దోసకాయని మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా బౌల్లోకి పెట్టుకోండి. తర్వాత ఒక పాన్ తీసుకొని పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ పచ్చడిలో మెంతుల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టి అదే పాన్లోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీలను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేది బాగా ఫ్రై అయ్యాక దాంట్లో 3 టేబుల్ స్పూన్ల నువ్వులను తీసుకోండి. ఈ ప్లేస్లో కావాలంటే మీరు మొత్తం కూడా నువ్వులను తీసుకోవచ్చు. మనం నువ్వులు వేసాక మూత కవర్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల్లో ఇవి బాగా వేగుతాయండి. వేగాక తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి 2 పావుల నూనె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేను పొడవు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 10 తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి పచ్చిమిరపకాయలు అనేవి మనకు దూరగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని దీన్ని మనం ముందుగా పల్లీలు నువ్వులు తీసుకున్న మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 2 మీడియం సైజు ఉన్న టమాటోలను తీసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దాంట్లోనే ఒక 2 రెమ్మల చింతపండు కూడా వేసి టమాటా అనేది సాఫ్ట్ అయ్యేలా చూసుకోండి. ఇలా టమాటా అనేది కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని దీంట్లోకి వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కొందరికి పచ్చి దోసకాయనే చేసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఈ ప్లేస్లో దోసకాయని మిక్సీ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. దోసకాయ టమాటా ముక్కల్ని ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల దాకా కుక్ చేసుకొని మిక్సీ జార్లోకి ముందుగా పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకున్నాం కదా, దాంట్లోకి 10 వెల్లుల్లి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని దాంట్లోకే ముందుగా ఉడికించి పెట్టుకొని చల్లార్చిన టమాటా దోసకాయ ముక్కల్ని హాఫ్ వరకు వేసుకోండి. హాఫ్ మిక్సీ జార్లో వేసుకొని హాఫ్ పక్కన ఉంచుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ చేయండి. ఇలా మిక్సీ అయిపోయింది కదండి. తర్వాత దాంట్లోకి మనం మిగిల్చిన దోసకాయ టమాటా ముక్కల్ని కూడా వేసి ఈసారి కూడా బరకగా మిక్సీ చేసుకోండి. ఈ పచ్చడి అనేది మనకు బరకగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ అయ్యాక ఒక మీడియం సైజు ఉన్న ఆనియన్ కూడా వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పచ్చడి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని వేడెక్కాక 2 పావుల నూనె తీసుకొని దాంట్లోకి టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దాంట్లోకి 4-5 ఎండు మిరపకాయలు, 2 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి 2 రెమ్మల కరివేపాకు తీసుకొని బాగా ఫ్రై చేసుకొని టేస్ట్ కోసం అయితే ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. మీకు ఇంగువ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని పోపు అనేది చక్కగా వేగాలి. ఇలా వేగడంతోనే పచ్చడికి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా బాగా వేగిన దాంట్లోకి మిక్సీ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని మొత్తం వేసి కలుపుకుంటే వేడి వేడి దోసకాయ పచ్చడి అయితే రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.